అదసలు సాని సార్. మొన్న మన కిరాణా షాప్ జగన్ రాత్రి 10 గంటలకు షాప్ కట్టేసి వస్తుంటే వాళ్ళ సందు చివర నిలబడి రమ్మందట అన్నాడు గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నత స్థాయిలో ఉన్న మరొకతను. ఇలాంటి వాళ్ళని కాలనీ నుంచి వెళ్ళగొట్టాలి, కానీ సొంతిల్లు కదా అన్నారు ఇంకొకరు. వాళ్ళ మాటల ప్రవాహం ఎటో పోతున్నది. మధ్య మధ్యలో వినకూడని బూతులు, కుళ్ళు జోకులు. రాగసుధకి తల తిరిగిపోతున్నది. టీ కూడా పెట్టలేక బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది. ఇదంతా నిజమేనా? ఎంత అమాయకంగా ఉంది. చిచి, చాలా జుగుప్సాకరంగా అనిపించింది. వాళ్ళని పంపేసి లోపలికొచ్చాడు కృష్ణమోహన్. రాగసుధ పరిస్థితి అర్థమైంది అతనికి. నిజానికి ఈ విషయం అతనికి 2 రోజుల ముందే తెలుసు. అయితే ఏ విషయంలోనైనా నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం అలవాట్లేదు. అందుకే ఇప్పుడు కూడా ఆ విషయం ఏమీ డిస్కస్ చేయదలుచుకోలేదు. రాగసుధ అయితే వాళ్ళని ఇప్పటికిప్పుడే టీసీ ఇచ్చి పంపేయాలి అన్నంత కోపంతో ఉంది. దసరా సెలవు పూర్తి కథ కోసం కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.